నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్ కేసు మీద కేసుతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా అంటే నిజమనే చెప్పాలి ఇప్పటికే కేటీఆర్ మేడపై ఈ కారు రేస్ కేసు వేలాడుతోంది తాజాగా నల్గొండ జిల్లా నగరేకల్ పోలీసులు కేటీఆర్ పై మరో కేసు నమోదు చేశారు దీంతో ఇక కేటీఆర్ అరెస్ట్ తప్పదనే ప్రచారం జరుగుతోంది 10వ తరగతి పేపర్ లీక్ అయిందంటూ కేటీఆర్ తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఇంతకీ కేటీఆర్ చేసిన ప్రచారం ఏంటి కేటీఆర్ పై ఫిర్యాదు చేసింది ఎవరు లెట్స్ వాచ్ ద స్పెషల్ స్టోరీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది తాజాగా ఆయనపై నకిరేకల్ పిఎస్ లో 2 కేసులు నమోదయ్యాయి నకిరేకల్ పట్టణంలో 10వ తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ కేటీఆర్ పై మున్సిపల్ చైర్పర్సన్ చౌకోని రజిత ఇతర కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు ఈ మేరకు నకిరేకల్ పోలీసులు కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి మన్నే క్రిషాంక్ కొణతం దిలీప్ కుమార్లపై 2 వేర్వేరు కేసులు నమోదు చేశారు పేపర్ లీక్ అయిందంటూ వెబ్సైట్లో వచ్చిన వార్తను వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో షేర్ చేశారని ఆ ఫిర్యాదులో తెలిపారు అయితే పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు ఇప్పటి వరకు ఒక మైనర్ బాలికతో పాటు 5గురిని అరెస్ట్ చేశారు మరో 6గురు పరారులో ఉన్నారని పోలీసులు వెల్లడించారు నల్గొండ జిల్లా నకిరేకల్లో 10వ తరగతి తెలుగు పరీక్షా పత్రం లీకేజీ ఘటనపై విచారణ వేగంగా జరుగుతుంది ఘటనలో 6గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల్లో ఒక బాలుడు జిరాక్స్ కేంద్రం నిర్వాహకుడు ఉన్నారు నిందితుల వద్ద నుంచి 5 చరవాణీలు జిరాక్స్ యంత్రం కంప్యూటర్ని స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇంకా కేసులో మరికొంతమంది ప్రమేయం ఉందని చెబుతున్నారు ప్రశ్నాపత్రం లీకేజీతో సమస్యాత్మకంగా మారిన పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ పహారా నడుమ 10వ పరీక్షలు జరుగుతున్నాయి మరోవైపు ఈ ఘటనలో డీబార్ అయిన విద్యార్థిని పోలీసులు విచారణ తర్వాత తన చేత బలవంతంగా సంతకం చేపించుకుని డీబార్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు తనకు పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని జిల్లా ఉన్నతాధికారులను కోరింది అధికారులు స్పందించి తనకు పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించాలని లేదంటే తన భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని వాపోయింది పదో తరగతి పేపర్ లీక్ అయిందంటూ కేటీఆర్ లాంటి ఒక సీనియర్ నేత సోషల్ మీడియా వేదికగా స్పందించడంపై అప్పుడే పెద్ద చర్చ మొదలైంది వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదులు చేశారు ఇప్పటికే ఈ కారు రేసు కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కేటీఆర్ కు తాజా కేసు ఇంకా తలనొప్పి తెప్పిస్తోంది ఈ నెల 21వ తేదీన 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన కొద్దిసేపటికే నల్గొండ జిల్లాలో తెలుగు ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది నల్గొండ జిల్లా నకిరేకల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్షా కేంద్రాల్లోని 8వ నంబర్ గది నుంచి 10వ తరగతి తెలుగు ప్రశ్నాపత్రం చిత్రాలు బయటకు వచ్చాయి ఘటనపై డీఈఓ ఆర్డీఓ ఎంఈఓ జిల్లా పరీక్షల విభాగం అధికారులు విచారణ చేపట్టారు పేపర్ లీకేజీకి బాధ్యులైన చీఫ్ సూపరింటెండెంట్ తో పాటు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ని విధుల నుంచి తొలగించారు విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్ను కూడా సస్పెండ్ చేశారు పరీక్షలు మొదటి రోజే పేపర్ లీకేజీ కావడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది పటిష్ట బందోబస్తు నడుమ పరీక్షలు నిర్వహిస్తున్నారు నల్గొండ జిల్లా షాలిగౌరారం గ్రామానికి చెందిన విద్యార్థిని నకిరేకల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది ఈ నెల 21వ తేదీన తెలుగు పరీక్ష రాయడానికి పరీక్ష కేంద్రానికి వెళ్లింది పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికి రూమ్ నెంబర్ 8 వద్దకు ఓ బాలుడు గోడ దూకి వచ్చి ఆ విద్యార్థిని ప్రశ్నాపత్రం చూపించాలని భయభ్రాంతులకు గురి చేశాడని తెలుస్తుంది ఈ క్రమంలో ప్రశ్నాపత్రం చూపించడంతో సెల్ ఫోన్లో ఫోటో తీసుకున్న బాలుడు సమీపంలోని ఓ జిరాక్స్ సెంటర్కి వెళ్లి జిరాక్స్లు తీశాడు తర్వాత కొంతమందికి వాట్సాప్ చేశాడు అది కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది ఘటనలో విద్యార్థిని ప్రమేయంపై విచారించడానికి నగరికల్ పోలీసులు విద్యార్థినితో పాటు ఆమె తండ్రిని స్టేషన్ కి పిలిపించి విచారించారు
తర్వాత ఇద్దరిని ఇంటికి పంపించారు. అయితే విచారణ అనంతరం తనని ఢీబా చేశారని ఆ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని కోరింది. దీనిని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తెగ ప్రచారం చేసింది. దీంతో మున్సిపల్ చైర్మన్ ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కేటీఆర్ మేడపై ఈ కార్ రేసింగ్ కేసు వేలాడుతుంది. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి కూడా తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఎందుకో ఏమో కానీ ఆ కేసులో పురోగతి కనిపించలేదు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా బీఆర్ఎస్ పెద్దలు ప్రమేయం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కేటీఆర్ పై కేసు నమోదు అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా మరో కేసు నమోదు కావడంతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ యాక్టివ్ గా లేనప్పుడు ఆ పాత్రను కేటీఆర్ పోషిస్తున్నారు. ప్రభుత్వంపై దూకుడుగా వెళ్తున్నారు. హైడ్రా, మూసీ పునర్జీవంపై కేటీఆర్ అటు ప్రభుత్వంపై ఇటు రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో నన్ను అరెస్టు చేస్తే చేసుకోండని, జైల్లో యోగా చేసుకుంటానని సవాల్ విసిరారు. ఈ కార్ రేసులో ఇప్పటికే ఉన్నతాధికారులను ఏసీబీ విచారించింది. దీనికి సంబంధించి కర్త, కర్మ, క్రియ కేటీఆర్ అని అధికారులు ఏసీబీ ముందు చెప్పినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ విషయంలో ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు అంటూ వార్తలు వస్తున్నా ఈ కార్ రేస్ కేసులో ఇంతవరకు కేటీఆర్ను అరెస్ట్ చేయలేదు. ఏదేమైనా కేసు మీద కేసు కేటీఆర్ ను వెంటాడుతుంది. దీంతో ఈసారి అరెస్టు తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.